దేవుని జనమా పూమాలలతో పరుగునరండి, పూజలు సేయ దేవుని జనమా పూమాలలతో పరుగునరండి. పావన యేసుని వాగ్దానములా, పావన యేసుని వాగ్దానములా ఫలములు పొంద వేగమెరండి, ఫలములు పొంద వేగమెరండి. పూజలు సేయ దేవుని జనమా పూమాలలతో పరుగునరండి. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రేమనడి దీక్షా పరులారా, ఈ రాత్రంతా కూడా మనం దేవుని సన్నిధిలో మన విజయవాడ మేత్రాసన పాలకురాలైనటువంటి పరిశుద్ధ గుణదల మాత పాద సన్నిధిలో దేవుని ఆరాధిస్తూ స్తుతిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తూ ప్రార్థనలతో దేవుని నామాన్ని స్తుతిస్తూ గడిపాము. ఈ విజయవాడ మేత్రాసన దీక్షాపరుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన సంపూర్ణ రాత్రి జాగరణ ప్రార్థనకు ముగింపుగా దివ్య బలి పూజను సమర్పించడానికి విచ్చేసినటువంటి మన ప్రియతమ మిత్రాణులు మహాగణ శ్రీ 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 తెలగతొట్టి జోసెఫ్ రాజారావు గారికి అందరూ కరతాళధ్వనులతో స్వాగతం సుస్వాగతం ఘనతాగస్తాన్ని తెలియచేద్దాం. ఈ సందర్భంగా ఈ దివ్య బలి పూజను ముందుకు నడిపించవలసిందిగా తండ్రి గారిని సవినయంగా మనవి చేస్తూ ఉన్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా సమాధానము మీతో ఉండునుగాక. సహోదరి సహోదరులారా, మీరందరూ గడిచిన నెల 5వ తేదీన అంటే మార్చి 5వ తేదీన విభూతి బుధవారం నాడు దీక్ష తీసుకున్నందుకు మిమ్మల్ని అందరినీ మొదటిగా అభినందిస్తున్నాను. దీక్ష అంటే పట్టుదల, గట్టి పట్టుదలతో క్రీస్తు మార్గంలో పయనించుటకు మీరు ఒక గట్టి నిర్ణయాన్ని ఆ రోజు తీసుకున్నారు. క్రైస్తవుడంటే క్రీస్తును అనుసరించేవాడు, వాడే శిష్యుడు. శిష్యుడనేవాడు వాని గురువు గారి మార్గంలో నడవాలి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనం చెబుతుంది, నన్ను అనుసరించగోరువాడు తన్ను తాను పరిత్యజించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపవలను అని ఆయన కళాఖండంగా చెప్పారు. ఈ అనుసరణ అనేది ఒక్కరోజుతో పూర్తి చేసే పని కాదు, ప్రతిరోజు చేయాలి. అలా చేస్తేనే మనం క్రీస్తు అనుచరులం కాగలం, క్రీస్తు అనుచరులుగా మారతాం. ఈ ఉద్దేశంతోనే ప్రతి సంవత్సరం తపస్సు కాలంలో ఈ దీక్షను చేపట్టాలని మన స్థానిక శ్రీసభ అందరినీ ఆహ్వానిస్తుంది. పవిత్రవారం ప్రారంభం కాబోయే ముందు మీకు ఒక జాగరణ రాత్రిని ప్రార్థనాపూర్వకంగా అందరూ కలిసి గడపడం మనకు ఒక ఆచారంగా మారింది. ఈ జాగరణ ఫలం మీ అందరికీ సిద్ధించాలని మీ అందరి ఉద్దేశాల కొరకు ఈ దివ్య పూజలో వేడుకొందాం. దీనిని ఆర్గనైజ్ చేసిన విజయరాజు ఫాదర్ గారిని, ఆయన బృందాన్ని అభినందిస్తున్నాను. అదేవిధంగా ఈ గుణదల పుణ్యక్షేత్ర రెక్టర్ గారైన జయరాజ్ ఫాదర్ గారిని, మనకున్న ఇక్కడ సేవలు అందించే సహాయ గురువులందరినీ, ఎవరైతే ఈ జాగరణకు సహాయం చేశారో ఆ గురువులందరినీ, ఉపదేశ మాస్టర్లని, ప్రతి ఒక్కరిని, మ్యూజిక్ లేకుంటే ఎవరైతే ఇక్కడ మనకు మిగిలిన సపర్యలు అందించారో వాళ్ళందరినీ అభినందిస్తూ ఈ పూజను ప్రారంభిద్దాం. ఈ పూజను నెరవేర్చే యోగ్యుల మగుటకు మన పాపములను ఒప్పుకొందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరులారా, నీ చెంతను నా పాపములను కొనుచున్నాను. ఏదైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని
ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మా ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవనకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ ప్రజల అపరాధములను మన్నింపమని ప్రార్థించుచున్నాము. నీ మంచితనముతో మాకు విముక్తిని దయచేయుము. మా బలహీనత వలన మేము చిక్కుకొనిన పాపబంధములను తెంచివేయ కరుణింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. బలాఢ్యుడును వీరుడును అయిన ప్రభువు నా పక్షంన ఉన్నాడు. మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 10వ వచనం నుండి 13వ వచనం వరకు. ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 10 నుండి 13వ వచనం వరకు. ఎల్ల ఎడల భయము ఆవహించి ఉన్నది, మనమితని మీద అధికారులకు ఫిర్యాదు చేయుదుము అని ఎల్లరూ గుసగుసలాడుకునుట నేను వింటిని. నా స్నేహితులు కూడా నా పతనము కొరకు కాచుకొని ఉన్నారు. బహుశా ఇతడు మోసమునకు లొంగును, అప్పుడు మనమితనిని పట్టుకొని పగ తీర్చుకుందామని అనుకొనిచున్నారు. కానీ ప్రభు, బలాఢ్యుడవు వీరుడునైన నీవు నా పక్షమున ఉన్నావు. నన్ను హింసించువారు ఓడిపోయి పడిపోవుదురు. విజయము సాధింపలేక శాశ్వత అవమానమును తెచ్చుకుందురు. సర్వశక్తిమంతుడైన ప్రభు, నీవు నరులను న్యాయబుద్ధితో పరిశీలింతువు, వారి హృదయమును మనసును పరీక్షింతువు. నేను నా వ్యాజ్యమును నీకు అప్పగించితిని, కావున నీవు నా విరోధులకు ప్రతీకారము చేయగా నేను చూతునుగాక. ప్రభువును కీర్తించి స్తుతింపుడు. ఆయన పీడితులను దుష్టుల బారి నుండి విడిపించును. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ. నా ఆపదలో నేను ప్రభువుకు మొరపెట్టి తిని, నేను ప్రభువుకు మొరపెట్టి తిని, నా మొర ఆయన చెవిని పడెను. ఆయన చెవిని పడెను. ప్రభు, నేను నిన్ను ప్రేమించున్నాను, నా బలము నీవే. ప్రభు నాకు శిల, కోట. నా దేవుడు నన్ను ఆపదల నుండి రక్షించువాడు. నేను ఆయన మరుగుజొత్తును. ఆ ప్రభువు నాకు దుర్గము, డాలు, రక్షణ సాధనము, ఆశ్రయస్థానము. నేను ప్రభువుకు మొరపెట్టగా అతడు నన్ను శత్రువుల నుండి కాపాడెను. అందరూ. నా ఆపదలో నేను ప్రభువుకు మొరపెట్టి తిని, నేను ప్రభువునకు మొరపెట్టి తిని, నా మొర ఆయన చెవిని పడెను. ఆయన చెవిని పడెను. ఆయన స్తుతింపదగిన వాడు. మృత్యులోక తరంగములు నన్ను చుట్టుముట్టెను, అధలోక ప్రవాహములు నన్ను భయపెట్టెను. పాతాళ పాశములు నన్ను చుట్టుకొనెను, మృత్యుబంధములు నన్ను పెనవేసుకొనెను. అందరూ. నా ఆపదలో నేను ప్రభువుకు మొరపెట్టి తిని, నేను ప్రభువునకు మొరపెట్టి తిని, నా మొర ఆయన చెవిని పడెను. ఆయన చెవిని పడెను. నా ఆపదలో నేను ప్రభువుకు మొరపెట్టి తిని, నా దేవుని వేడుకొంటిని. ఆయన తన దేవాలయము నుండి నా వేడుకోలు ఆలించెను. నా మొర ఆయన చెవిని పడెను. సువిశేషములకు ముందు వచనము.
హృదయ పరివర్తనము చెందుడు, హృదయ పరివర్తనము చెందుడు, పరలోక రాజ్యము పరలోక రాజ్యము సమీపించి ఉన్నది సమీపించి ఉన్నది అని ప్రభువు పలుకుచున్నాడు. అని ప్రభు పలుకుచున్నాడు. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో నుండునుగాక. పునీత యోహాను రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 10వ అధ్యాయము 31వ వచనం నుంచి 42వ వచనం వరకు. ఆ కాలంలో యూదులు మరల ఆయనను రాళ్లతో కొట్టుటకు రాళ్లను తీసుకొనిరి. యేసు వారిని, తండ్రి వద్ద నుండి మీకు అనేక సత్కార్యములు చూపితిని, వానిలో దేని కారణమున నన్ను రాళ్లతో కొట్టుచున్నారు అని అడిగెను. అందుకు యూదులు, నీవు మనుష్యుడవై ఉండియు దేవుడినని అనుచున్నావు, కావున దేవదోషం చేసినందులకు నిన్ను రాళ్లతో కొట్టుచున్నాము, కానీ సత్కార్యం చేసినందుకు కాదు అని అనిరి. అందుకు యేసు వారితో ఇట్లా, నేను మీరు దైవములని నేను చెప్పి తిని అని మీ ధర్మశాస్త్రమున వ్రాయబడి ఉండలేదా? దేవుని వాక్కు ఎవరి వద్దకు వచ్చునో వారే దైవములని చెప్పిన లేఖనము నిరర్ధం కానేరదు కదా. అట్లయినా తండ్రి నన్ను ప్రతిష్ఠ చేసి ఈ లోకమునకు పంపెను. అట్టి నేను దేవుని కుమారుడని చెప్పినందున దేవదూషణం పలుకుచున్నానని నిందారోపణ చేయుచున్నారా? నేను తండ్రి పనులను చేయని ఎడల మీరు నన్ను నమ్మవద్దు, కానీ నేను వారిని నెరవేర్చున్న ఎడల మీరు నన్ను నమ్మకపోయినను నా క్రియలైనను నమ్ముడు. తండ్రి నా యందును నేను తండ్రి యందును ఉన్నామని మీరు గ్రహింతురు. వారు మరలా యేసును పట్టుకొనుటకు ప్రయత్నించిరి, కానీ ఆయన వారి చేతుల్లో పడక తప్పుకొని పోయేను. యోహాను మొదట బాప్తిసంనిచ్చిన యోర్దాను ఆవలి తీరమునకు యేసు మరలా వెళ్ళి అతటనే ఉండెను. అనేకులు ఆయన యొద్దకు వచ్చిరి. యోహాను అద్భుత చిహ్నములు ఏమీ చేయలేదు, కానీ ఈ మనిషిని గురించి అతడు చెప్పినదంతయు యథార్థమని వారు పలికిరి. అక్కడ అనేకులు ఆయనను విశ్వసించిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సహోదరి సహోదరులారా, బైబిల్లో ముఖ్యంగా కీర్తనల గ్రంథంలో మానవ సంక్షోభాలను వివరించే అనేక చిత్రాలు ఉన్నాయి. మానవ సంక్షోభాలు అనుకోకుండా మనకు ఏదో కలుగుతుంది, అన్నీ బాగానే ఉన్నాయని కుటుంబంలో సంతోషంగా ఉన్న సమయంలో ఎవరికో జబ్బు చేస్తుంది, లేకుంటే అనుకోకుండా ఎవరో మన బంధువులు ఎవరో చనిపోతారు, లేకుంటే పిల్లవాడు సరిగ్గా చదవడం లేదు. వీటిని మనం సంక్షోభాలు అంటాం. అవి చాలా ఉన్నాయి. మనం కీర్తన గ్రంథం 18వ కీర్తన 36వ వచనం చదివినట్లయితే అక్కడ, నేను ఇరుకు మార్గంలో నడుచుచున్నప్పుడు, నేను ఇరుకు మార్గంలో వెళ్తున్నాను, కానీ ప్రభు అక్కడ నడుచుచున్నప్పుడు నీవు వాటిని వెడల్పుగా చేసితివి, అంటే నీవు నాతో ఉన్నావు అని అర్థం. అదేవిధంగా కీర్తన గ్రంథం 94వ కీర్తన 18, ప్రభు నేను కాలు జారి పడిపోవచ్చున్నానని, కాలు జారిపోతుంది పడిపోతాను అని చెప్పిన వెంటనే నీ ప్రేమ నన్ను రక్షించను అంటాడు. నీ ప్రేమ నన్ను రక్షించను అంటే నీవు నాతో ఉన్నావు. అదేవిధంగా కీర్తన గ్రంథం 23వ కీర్తన 4వ వచనం, గాఢాంధకారపు లోయలలో పయనించున్నప్పుడు నేనెట్టి అపాయమునకు భయపడను, ఎందుకన నీవు నాకు తోడుగా నుందువు. చీకట్లో నేను వెళుతున్నా సరే నాకు భయం లేదు, ఎందుకంటే నీవు నాతో ఉన్నావు, నాతో వెళుతున్నావు అని చెప్పారు. ఇది కీర్తన 23:4. కీర్తనకారుడు క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్న ప్రతిసారి అతడు దైవ సాన్నిధ్యాన్ని మరింత లోతుగా అనుభవిస్తున్నానని ఈ వచనాలు మనకు నిరూపిస్తున్నాయి. దైవవాక్యం మనకిచ్చే అభయం ఇది. ఏమిటి?
సంక్షోభం వాటిల్లిన ప్రతి క్షణంలో దైవ సాన్నిధ్యం మన ముందే నిలుస్తుంది. లాభం లేదురా, జీవితం చాలా దుర్భరం అయిపోయింది, నేను పడిపోతాను అన్న క్షణంలోనే ఆ ప్రక్కనే దేవుడు ఉండి మనల్ని లేవనెత్తుతున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. కష్టమని అనుకోకూడదు. ఆ కష్టపు ఒడిలోనే దేవుడున్నాడు, ఆ వెనుకనే దేవుడున్నాడు. పిలవాలి మనం అంతే. పిలిస్తే వెంటనే మనకు దేవుడు ప్రత్యక్షమవుతాడు. అటువంటి నమ్మకం మనందరిలో ఉండాలి. ఈనాటి పఠనాలు జీవితంలో సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఇద్దరు వ్యక్తులను మన ముందుంచుతున్నాయి. మొదటి పఠనంలో ఇర్మియా ప్రవక్త. ఈ ప్రవక్త యావే దేవునికి లొంగిపోవడాన్ని గురించి చదువుతున్నాం. 20వ అధ్యాయం 7వ వచనంలో చెబుతాడు, ప్రవక్త చెబుతున్నాడు దేవుడికి, ప్రభు నీవు నన్ను మోసం చేశావు, నన్ను రమ్మని పిలిచావు, నీతో ఉంటాను, నీవు నాతో ఉంటావని, నీ మాటలను నా నోటిలో పెడతావని చెప్పావు. కానీ నేను ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు నా మాటలు వినడం లేదు. ఆ సంక్షోభానికి గురయ్యాడు. ఎందుకు నేను ప్రవక్తగా ప్రవర్తించాలి ఇక్కడ అని ఆయన అటువంటి సంక్షోభానికి గురయ్యాడు. కాబట్టి ఏమంటాడు, ప్రభు నీవు నన్ను మోసం చేశావు, నేను మోసపోయాను, నీవు నాకంటే బలవంతుడవై నన్ను వశం చేసుకున్నావు, అందరూ నన్ను ఎగతాళి చేస్తున్నారు, రోజంతా నన్ను చూచి నవ్వుతున్నారు, నీ సందేశము చెప్పినందుకు గాను జనులు నన్ను నిరంతరము అవమానించి ఎగతాళి చేయుచున్నారు. అప్పుడు అనుకున్నాను, నేను ఏమనుకుంటాడు అప్పుడు, నేను ప్రభువును జ్ఞప్తి యందు ఉంచుకొనను, అతని జ్ఞాపకం చేసుకొనను, ఆయన పేరు మీదుగా మాట్లాడను అని నిర్ణయించుకున్నాను ప్రభు. కానీ నీ వాక్కు నా హృదయంలో అగ్ని వలె మండుచు నా ఎముకలలోనే మూయబడినట్లు ఉన్నది. నేను ఆ వాక్కును లోపల అణచి ఉంచుకొనవలనని ప్రయత్నము చేసి విసుగు చెంది తిని దానిని ఆపుకోజాలను. ఈ విధంగా తన నిస్సహాయతను ప్రకటించాడు ప్రవక్త. ఒక ప్రక్క తాను ప్రవక్తగా తాను ముందుకు సాగాలి, ఒక్కొక్కసారి తాను సాగలేకపోతున్నాడు. అందుకే తన నిస్సహాయతను ప్రకటించాడు. నేను చెయ్యను, ప్రవక్తగా ఉండను అనుకున్నాడు. కానీ ఏం జరిగింది, నీ వాక్కు నా హృదయములో మండుతూ ఉంది, నా ఎముకలలో మూయబడినట్లు ఉన్నది, నేను ఆ వాక్కును లోపల అణచి ఉంచుకొనవలని ప్రయత్నం చేసి విసుగు చెంది తిని దానికి ఆపుకోజాలను. ఏమి చేయాలి, నేను ప్రవక్తగా నేను వ్యవహరించాలి అంతే. నా ఇష్టమైన రీతిలో నేను ముందుకు వెళ్ళకూడదు. నన్ను కలవరపెట్టిన నీ వాక్కును ప్రకటించగానే తన సొంత ప్రజలు తనకు వ్యతిరేకంగా లేచారు. అప్పుడు ఇర్మియా తాను ప్రవక్తగా ప్రవచనాత్మ లక్ష్యంలో విఫలమయ్యానని బాధపడతాడు. తన ప్రవక్త పిలుపును విడనాడాలని సంక్షోభ సమయంలో ఊరటనిచ్చే ఒక శక్తివంతమైన ఒప్పుకోలు చేస్తాడు. అప్పుడు ఒక విధంగా నేను ప్రవక్తగా ఉండను అని తన నిర్ణయాన్ని తీసుకుంటాడు. కానీ వెంటనే ఏం చేస్తాడు, అక్కడ అనుకున్నాడు, నా బాధ వస్తుంది కదా, కానీ నా బాధలో ప్రవక్తను ఒక్కడే ఉన్నానా, ఒక్కడిగా లేను, ప్రభువు నా ప్రక్కనే ఉన్నాడు అని వెంటనే తనకి ఒక మనస్సులో ఒక ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన ఏమిటంటే, కానీ ప్రభువు నీవు బలాఢ్యుడవు, వీరుడైన నీవు నా పక్షముననున్నావు, నన్ను హింసించు వారు ఓడిపోయి పడిపోవుదురు, విజయమును సాధింపలేక శాశ్వత అవమానమును తెచ్చుకొందురు, వీళ్ళే నన్ను ప్రవక్త కాదు అని నా మాట వినడం లేదు, నువ్వు నా ప్రక్కనే ఉన్నావు కాబట్టి నన్ను ఎవరైతే హింసిస్తున్నారో ఎగతాళి చేస్తున్నారో వాళ్ళు శాశ్వత అవమానం పొందుతారు, ఎందుకంటే నీవు నా పక్షమున ఉన్నావు. చూడండి, బాధలలో ఉన్న ఎవరైనా కత్తి దూసి తమ ప్రక్కన నిలబడి ఉన్న యోధుడిని చూసినప్పుడు వారి భయం మాయమవుతుంది మరియు నమ్మకం పెరుగుతుంది. ఇర్మియా ప్రవక్త దీన్ని స్వయంగా అనుభవిస్తాడు. సంక్షోభ సమయంలో దేవుని సహాయాన్ని ఇర్మియా ఎలా గ్రహించగలిగాడు? ప్రతిదీ దేవుని నుండి వస్తుందని నమ్మేవారు మాత్రమే కష్ట సమయాల్లో ఆయన ఉనికిని గ్రహించగలరు. అది
మనకు కష్టమైన, నష్టమైన, మంచిదైన, సంతోషకరమైనది ప్రతి విషయం ఎవరి దగ్గర నుంచి వస్తుంది చెప్పండి అందరూ? కష్టమైన దేవుడికి తెలుసు. మనకు జరిగే ప్రతి విషయం దేవునికి తెలుసు. మనకి భరించలేని విషయాలను దేవుడు మనకి ఇప్పుడు ఇవ్వడు. భరించలేని కష్టాలను దేవుడు మనకి ఇప్పుడు ఇవ్వడు. ఆ సమయంలో కూడా ఇప్పుడు దేవుడు మనతో ఉంటాడు. కాబట్టి ఈ విషయాన్ని మన భక్తులైన ప్రతి వాళ్ళు గ్రహించాలి. నేటి సువార్త పఠనంలో యేసుకు యూదులతో రగులుకున్న వివాదం తారస్థాయికి చేరుకుంది. అసలు యెరూషలేము దేవాలయంలో దేవాలయ ప్రతిష్ఠ ఉత్సవం జరుగుతూ ఉంది. పూర్వం అంటియోకుస్ అనే గ్రీకు రాజు దేవాలయాన్ని అమంగళం చేయగా మక్కబీయులు దాన్ని శుద్ధి చేసి పవిత్రం చేయడానికి ఓ ఉత్సవ దినాన్ని నెలకొల్పారు. దాన్నే గుడారాల పండుగ అంటారు. ఇక్కడ చాలామంది గుడారాల పండుగ చేస్తున్నారు. మామూలుగా ప్రొటెస్టెంట్ క్రైస్తవులు దాని గురించి ఏదో కొత్త పండుగ అనుకోబాకండి. ఎప్పటి నుంచో ఉంది ఆ పండుగ. ఓకే, మనకు తెలియదు అన్నట్టు మొదలుపెట్టారు పండుగలని. కాబట్టి గుడారాల పండుగ ఎప్పుడో స్థాపించారు. అది పాత నిబంధనలో ఉంది సరేనా అది. కాబట్టి ఈ ఉత్సవ దినాన్ని నెలకొల్పారు. ఇది గుడారాల పండుగ. ఈ పండుగ సందర్భంలో యేసు దేవాలయ మండపంలో ఉండగా విరోధులు వచ్చి అడిగారు, నీవు మెస్సయావైతే స్పష్టంగా చెప్పు అని అడిగారు. దానికి ప్రభువు, నా అద్భుతాలను బట్టి నన్ను నమ్మండి అని చెప్పి మళ్ళీ ఏమన్నాడు, మీరు నా శిష్యులు కాదు కాబట్టి, మీరు నా గొర్రెలు కారు, అందుకే మీరు నన్ను నమ్మడం లేదు. చూడండి, ఇది చాలా ముఖ్యమైన విషయం. ప్రభుకి ఎవరైతే శిష్యులు అవుతారో ప్రభుని ఎప్పుడు నమ్ముతారు. ప్రభుకి ఎవరైతే శిష్యులు కారో వాళ్ళు ఎప్పుడు నమ్మరు ఆయన్ని. కాబట్టి ఈరోజు మనం ప్రశ్నించుకోవాలి, నిజంగా మనం ప్రభు శిష్యులమేనా? ప్రభుల శిష్యమైతే 24 గంటలు ప్రభువుని నమ్మాలి. ప్రభు శిష్యులు కాకపోతే మనకి ఇష్టం వచ్చినప్పుడు నమ్ముతాం. కష్టం వచ్చినప్పుడు ప్రభు అని పిలుస్తూ ఉంటాం. మరి ఏమగారా దేవుడా నాకు సహాయం చేయి ప్రభు అని ఒకటే అల్లుడు కొడతా ఉంటాం మనం. కానీ అట్లా కాదు, ప్రభువుని ప్రతిసారి నమ్మాలి. అప్పుడు నమ్మినప్పుడే, ఆయన శిష్యులైనప్పుడే అప్పుడే మన విశ్వాసాన్ని ఆయనలో ఉంచుతాం. నా గొర్రెలను నా వద్ద నుండి ఎవరూ లాగుకొని వెళ్ళలేరు. ఎవరైతే నా శిష్యుడో ఆ శిష్యుల్ని నా దగ్గర నుంచి ఎవరు తీసుకొని వెళ్ళలేరు. నేను నా తండ్రి ఏకమై ఉన్నాము అని పలుకగానే అక్కడ ఉన్న యూదులు అభ్యంతరం చెప్పారు. నీవు దేవదూషణం చేస్తున్నావు, నీవు దేవునితో సమానుడమని నీవు చెబుతున్నావని వాళ్ళ కోపం వచ్చింది. కోపం వచ్చి ఆయన కొట్టడానికి ప్రయత్నించారు. క్రీస్తు అప్పుడేమన్నాడు? కీర్తనల గ్రంథంలో 82వ కీర్తన 6వ వచనంలో ఉన్న మీరు దైవములే అని నేను వచించాను అనే వాక్యాన్ని వాళ్ళకి వినిపిస్తాడు. మీరు దైవములే అనే వాక్యాన్ని కీర్తన గ్రంథం నుంచి వాళ్ళకు ఉదాహరణంగా ఇస్తాడు. యూదా సమాజంలో న్యాయాధిపతులకు దేవుళ్ళు అని బిరుదం ఇచ్చారు. దేవుని న్యాయాన్ని భూమి మీద కొనసాగిస్తున్నారు కనుక వారికి దేవుళ్ళు అనే బిరుదం కూడా వచ్చింది. కాబట్టి దేవుళ్ళు అనే బిరుదు వాళ్ళు దేవుని వాక్కుని, ధర్మశాస్త్రాన్ని స్వీకరించడం వలన కూడా ఈ బిరుదాన్ని పొందారు. దేవుని వాక్కుని పొందినందుకే వాళ్ళు దేవుళ్ళైతే, ఇక స్వయంగా దేవుని వాక్కై దేవునిచే ప్రతిష్ఠుడై క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. మరి అతడు దేవుని కుమారుడు కావడంలో తప్పేమిటి? ఈ సందర్భంలో నేను తండ్రి ఒకరి యందొకరు నెలకొని ఉన్నామని చెప్పాడు. అనగా క్రీస్తు తండ్రి కలిసి అద్భుతాలు చేస్తున్నారని దీని భావం. ఈ మాటలకు యూదులు రెచ్చిపోయారు. అతని అద్భుతాలు అంగీకరించడానికి కానీ, అతడు తండ్రితో సమానుడని ఒప్పుకోవడానికి కానీ వారికి ఇష్టం లేదు. కనుక వాళ్ళు అతడిని పట్టుకుని చంపబోయారు. కానీ విఫలులయ్యారు. అంతటా క్రీస్తు ఏకాంతానికి వెళ్ళగా అతని అద్భుతాలను చూసి చాలామంది అతను నమ్మారు అని మనం చదివాం. నేడు మనం అనేక రకాల సంక్షోభాలను ఎదుర్కొంటున్నప్పుడు పేదరికం, వృద్ధాప్యం, ఒంటరితనం, అనారోగ్యం, మరణం, నష్టం, మనం ఈ సత్యాన్ని గుర్తుంచుకోవాలి. ఈ సంక్షోభాలలో దేవుడు మనతో ఉన్నాడనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మనకు సంక్షోభాలు వచ్చినప్పుడు దేవుడు ఇప్పుడు మనతో ఉన్నాడు. ఈ సంక్షోభాల్లో కూడా దేవుడు మనతో ఉన్నాడనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. మీరు దేవుళ్ళు అని కీర్తన గ్రంథం చెప్పింది. నాకు మనుషుల మీద నమ్మకం పూర్తిగా పోయింది,
అందుకే నేను వన్ వే దారి దాటే ముందు రెండు వైపులా జాగ్రత్తగా చూస్తాను. మామూలు వన్ వే అంటే ఒక ప్రక్కనే వస్తూ ఉంటాయి కదా వాహనాలు, కానీ నేను దాన్ని దాటేటప్పుడు కూడా రెండు ప్రక్కల చూస్తాను. ఎందుకంటే మనుషుల మీద నాకు నమ్మకం పూర్తిగా పోయింది అని ఒక వ్యక్తి చెప్పాడు. గత వారమే ఇక్కడ మనం తరచూ వ్యక్తులను నమ్ముతాం. ఉదయం పాలు అమ్మే వ్యక్తి నుండి రాత్రి నైట్ వాచ్మ్యాన్ వరకు మనం ఇతరులపై ఆధారపడతాం. కానీ కొన్నిసార్లు వాళ్ళు మన నమ్మకాన్ని వమ్ము చేస్తూ ఉంటారు, లేదా వారి చర్యలు మళ్ళీ వాళ్ళను నమ్మడం కష్టతరం చేస్తాయి. కాబట్టి బైబిల్ మనకు బోధించేది ఇది: మనిషిపై కంటే దేవునిపై నమ్మకం మంచిది. కేవలం మనుషుల మీద కంటే దేవుని మీద నమ్మకం చాలా శ్రేష్టమైనది. కానీ దేవునిపై ఉంచే నమ్మకాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మనుషులను నమ్మడం మానుకోవాలా? మానుకోకూడదు. కానీ ఇర్మియా ఎలా అంటున్నాడు? నా స్నేహితులు కూడా నేను క్రింద పడే వరకు వేచి ఉన్నారు, అయినప్పటికీ నా ప్రభువు ఒక శక్తివంతుడైన యుద్ధవీరుడిలా నాతో ఉన్నాడు. కాబట్టి ఎప్పుడు ముందు నేను దేవునిని నమ్ముతాను, ఆ తరువాత మనుషులను నమ్ముతాను అంటాడు. కాబట్టి మానవుల మీద నమ్మకం విచ్ఛిన్నమైనప్పుడు ఇర్మియా తన ప్రేషిత సేవ యొక్క లంగరు బిందువును దేవుని వైపు తిరుగుతాడు. తన ప్రవచనాత్మక పడవ తుఫానుల వలన కొట్టుకుపోయినప్పటికీ అతడు దేవునిలో స్థిర నివాసాన్ని కనుగొంటాడు. మనం ఇంకొకసారి మన సువార్తకు వద్దాం. యేసు ప్రభువునకు యూదులకు సంఘర్షణ జరుగుతుంది ఈ సువార్త పఠనంలో. దేవునితో ఐక్యతను ప్రకటించినందుకు యూదులు యేసును రాళ్లతో కొట్టడానికి పూనుకుంటారు. యేసు తాను చేసిన అద్భుతాలను ఎత్తి చూపి వాటి ఆధారంగా తండ్రితో తన ఐక్యతను నమ్మమని చెబుతాడు. నేను తండ్రి ఒక్కరే అని చెబుతాడు. ఎందుకంటే తన అద్భుతాలను ఎత్తి చూపి వాటి ఆధారంగా తమ ఐక్యతను నమ్మమని చెబుతాడు. వారు ఇంకా నిరాకరించినప్పుడు లేఖనంలో వ్రాయబడి ఉన్న సత్యాన్ని వాళ్ళ ముందు ఉంచుతాడు. కీర్తనల గ్రంథం 82వ కీర్తన 6వ వచనం, మీరు దేవుళ్ళు. కాబట్టి ప్రజలపై మన నమ్మకం బలహీనపడినప్పుడు మనం స్పందించడానికి రెండే మార్గాలు ఉన్నాయి. ఒకటి, దేవుణ్ణి మన లంగరుగా పట్టుకోవడం ఒకటి. రెండవది, ఇతరులలో కూడా మనం దేవుని స్వరూపాన్ని చూడడం, దేవుడి మీదే తన ఆధారాన్ని పెట్టడం, అదేవిధంగా ఇతరులలో కూడా దేవుని స్వరూపాన్ని చూడడం. ఇదే మనకి రెండే మార్గాలు ఉన్నాయి. సువార్త చివరి భాగంలో మనం ఇలా చదివాం, చాలామంది ఆయనను విశ్వసించారు అని చెప్పాం. విశ్వాసము, సందేహము, విశ్వాసము లేకపోవడం, అపనమ్మకం, అతి విశ్వాసం, వీటన్నిటి సమ్మేళనమే మన జీవిత గమనం. ప్రజలు చేతిలో రాళ్ళు పట్టుకుని ఎదురు తిరిగితే ఆ సమయంలో కూడా ప్రభువు వాడితో మాట్లాడతారు. ఆయన పారిపోలేదు. వాళ్ళు రాళ్ళు తీసుకొని రువ్వడానికి ప్రయత్నం చేయబోతుంటే ఆయన పిరికి పందలా పారిపోలేదు. ప్రభు ఏం చేశాడు? అక్కడే నిలబడి వారితో మాట్లాడాడు. ఎందుకంటే ఆయనకు ఆత్మవిశ్వాసం ఉంది. నేను మంచినే మాట్లాడుతున్నాను, సత్యాన్నే మాట్లాడుతున్నాను, కాబట్టి నన్ను ఎవరు కొడతారు అనే ఆత్మవిశ్వాసం, ధైర్యం క్రీస్తు ప్రభువుకి ఉంది. ఆయన పారిపోలేదు. తనపై విశ్వాసం లేకుండా మనకు వేరే విశ్వాసం సాధ్యం కాదు. మొదటిగా నీపై విశ్వాసం ఉండాలి, నీ ఆత్మవిశ్వాసం నీకు ఉండాలి. అప్పుడే దేవుణ్ణి నమ్మడానికి కూడా నీకు సాధ్యమవుతుంది. కాబట్టి ఆత్మవిశ్వాసం నీకు ఉందా? నీపై నీకు నమ్మకం ఉందా? అమ్మాయిలో ఇద్దరు, మీపై మీ నమ్మకం ఉందా? మీపై మీకు నమ్మకం ఉందా? మీ అందరికీ మీపై మీ నమ్మకం ఉందా? మీరు మంచి వ్యక్తులేనా? మిమ్మల్ని మీరు నమ్ముతున్నారా? చెప్పండి. నమ్మాలి. మీరు మంచి వ్యక్తులైతే మిమ్మల్ని మీరు నమ్మాలి. అప్పుడే మనం దేవుణ్ణి కూడా నమ్మగలం. చూడండి, ఆ మాట చాలా వాస్తవం. ఇది మీరు మంచి వ్యక్తులైతే మిమ్మల్ని మీరు నమ్మాలి. నన్ను నమ్మాలి, నేను దొంగని, నేను వ్యభిచారిని, నేను అటువంటి వాడిని, మంచి తండ్రిని కాదు, మంచి భర్తనే కాదు, మంచి విశ్వాసం కాదు. నీ మీద నీకు నమ్మకం లేకపోతే నీవు దేవుణ్ణి కూడా నమ్మలేవు. కాబట్టి మంచివాడుగా నీవు ప్రవర్తించాలి, నిన్ను నీవు నమ్మాలి. అప్పుడే దేవుణ్ణి నమ్మటం కూడా నీకు సాధ్యమవుతుంది. కాబట్టి మన సంక్షోభ పరిస్థితుల్లో దేవుని సన్నిధి మన పెన్నిధి. మన సంక్షోభాలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు అక్కడ మనం నమ్మవలసింది ఒకే ఒక విషయం: దేవుడు నాతో ఉన్నాడు,
ఆయన సన్నిధి మన పెన్నిధి అని ప్రతి విశ్వాసి గ్రహించాలి. ఆమేన్. విశ్వాసుల ప్రార్థన. ప్రియ సహోదరీ సహోదరులారా, క్రీస్తు శిలువ పాట్లు మరణమును ధ్యానించుకొనుచు భక్తి విశ్వాసములతో సమర్పించు మన మనవులను ఆలకించమని దయగల దేవుని మనము నమ్రతతో ప్రార్థించుదాము. శ్రీసభను నడిపించే సేవకుల కొరకు, పరిశుద్ధ తండ్రి అయిన ఫ్రాన్సిస్ పాపు గారి కొరకు, మన పీఠాధిపతుల కొరకు, గురువులు, మఠవాసులు, ఉపదేశులు, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న తిరుసభ కొరకు ప్రార్థించుదాము. ప్రభుని చిత్త ప్రకారము నడిపించబడి తమకు అప్పగింపబడ్డ ప్రజలను అదే బాటలో నడిపించినట్లు అనుగ్రహించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మన గుణదల పుణ్యక్షేత్రము కొరకు, మన గుణదల పుణ్యక్షేత్రమును ఆశ్రయించు వారందరూ మరియమాత మధ్యస్థ ప్రార్థన ద్వారా దీవెనలు బడసి ఆమెలాగా వినయము, విధేయత, సహాయ గుణము అలవర్చుకున్నట్లు దీవించమని మరియు విచారణ గురువులు, సహాయక గురువులను దీవించమని, వారు చేపట్టు ప్రతి కార్యము సఫలీకృతము అవ్వాలని ఈ విచారణలోని యువతీ యువకులు మరియు ఇక్కడ చేరిన విశ్వాసులందరూ క్రీస్తుకు సాక్షులుగా జీవించున్నట్లు అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రజలందరి కొరకు, ప్రజలందరిలో సమసమాజ భావాలు, నిజాయితీ, ధర్మం, న్యాయం వెల్లివరిసి జాతి మత కుల భేదాలు సన్నగిల్లి ఉన్నత భావాలతో ప్రతి ఒక్కరూ అభివృద్ధి పదంలో నడుస్తూ అందరూ శాంతి సమాధానాలతో జీవించినట్లు దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దీక్షాపరుల కొరకు, ఈ అనుగ్రహ కాలములో దీక్ష తీసుకున్న వారందరి కొరకు ప్రార్థించుదము. తపస్కాలములలో వారు చేయు ప్రార్థనలు, ఉపవాసములు మరియు త్యాగ పుణ్యకృత్యములు వారి కుటుంబాలకు దీవెనకరముగాను, వారి అంతరంగిక జీవితము మెరుగుపడుటకు వలయు ఆత్మశక్తిని దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా నా ప్రార్థన ఆలకించండి. రోగుల కొరకు, వ్యాధిగ్రస్తుల కొరకు, వ్యాధుల వలన, బాధల వలన భారముతో జీవించు వారి కోసం ప్రార్థించుదము. ప్రభు శ్రమలు, శిలువ మరణ వేదనలో పాలు పొంది బాధపడి శ్లేవనాథుని ప్రభావమును, ధైర్యమును, సహనమును పొందినట్లు అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఈ జాగరణ ప్రార్థనకు సహాయపడిన వారందరి కొరకు, క్రీస్తు సంఘ ఐక్యతను, ఉనికిని మనసునందుంచుకొని అందరి శ్రేయస్సు కొరకు సంఘీభావముతో పనిచేసిన ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించుదాం. వారి త్యాగాలు, కృషి, సేవా ఔదార్యం వారికి తోడు నీడగా దీవెనకరముగా ఉండాలని, ముఖ్యముగా ఫాదర్ భావను విజయరాజు గారిని దీవించమని, ఆయనకు ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయపడిన వారందరినీ దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా ఈ తపస్సు కాల జాగరణ ప్రార్థనలో పాల్గొనని ప్రజలకు సమీపమున ఉండుము. వారు అడుగుటకు కానీ ఆశించుటకు కానీ సాహసింపని వాటిని మీ కుమారుని శ్రమల ఫలితముగా వారికి అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
ఏమివ్వగలను యేసయ్యా, ఏమీ లేదే ప్రభునాదండు. ఏమివ్వగలను యేసయ్యా, ఏమీ లేదే ప్రభునాదండు. నాదన్నదంతయు నీదే, నే జీవించడం నీ కృపయే. నాదన్నదంతయు నీదే, నే జీవించడం నీ కృపయే. నే జీవించడం నీ కృపయే. ఏమివ్వగలను యేసయ్యా, ఏమీ లేదే రఘునాథండు. తల్లి గర్భంలో నేనున్నప్పుడు రూపమునిచ్చి తల్లి నీవే. తల్లి గర్భములో నేనున్నప్పుడు రూపమునిచ్చి తల్లి నీవే. ముక్కు రంధ్రములు ప్రణవాయువులుది జీవమునిచ్చిన తండ్రి నీవే. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుతున్న ఈ బలి సర్వశక్తిగల సర్వేశ్వరునికి అంగీకారమనుట్ల ప్రార్థించండి. దయామయుడైన ఓ సర్వేశ్వర, మీ పీఠము వద్ద నిలిచి నీకు యోగ్యమైన సేవలు అందించు భాగ్యమును మాకు దయచేయము. ఈ బలి అర్పణలో సదా పాల్గొనుచు మేము నిత్య రక్షణను పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకన నీ కుమారుని రక్షణాత్మకమైన శ్రమలు మరణము ద్వారా ఈ లోకమంతయు మహోన్నతమైన నీ అనంత శక్తిని వెల్లడించు భాగ్యమునకు నోచుకున్నది. ఏలైన అద్భుతమైన శిలో మహాత్మ్యము ద్వారా ప్రపంచముపై నీవు విధించిన తీర్పును, సిలువ వేయబడిన క్రీస్తు అధికారమును విదితము చేయబడినది. కావున దూతలతోనూ, అతి దూతలతోనూ, భద్రాసనులతోనూ, అధిపతులతోనూ, పరలోకద్రములన్నిటితోనూ ఏకీభవించి మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు మన ప్రభువు. పరలోకమును భూలోకము నీ మహిమతో నిండి ఉన్నది. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా.
ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుకు ఈ అప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పించుతున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్థానముద్ర నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతల్లియగు మరియాంబతోను, ఆమె విరక్త భర్త అయిన పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఒకే కుటుంబంగా మరి మాత సన్నిధిలో క్రీస్తు ప్రభువు మనకు నేర్పిన ప్రార్థనను అందరం కలిసి చెబుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు
కావలసిన మాయన్నము మాకు నేడు కనుగ్రహింపు. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపు. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మలను విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుతుందుము. శాంతిని మీకు అనుగ్రహించుతున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము దేవా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము దేవా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని, మాకు శాంతిని, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీ నాట ప్రవేశించుటకు నా పాదులు కానీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందెను. సహోదరి సహోదరులారా, ఒక విషయం గుర్తుంచుకోండి. గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ వస్తూ ఉన్నాను. ఇక్కడ దివ్య సప్రసాదం ఇచ్చేటప్పుడు చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. అందరూ నెట్టుకోవడం, తోచుకోవడం, అసలు ఏదో చాలా ఏదో పండగలాగా ఉంది ఒక ప్రక్క. కానీ చాలా ముఖ్యమైన సమయం కాబట్టి అందరూ భక్తి శ్రద్ధలతో రావాలి. అందుకని లైన్లో వస్తే అందరికీ మనం ఇవ్వగలం. అందరూ బిషప్ గారి దగ్గరికి రావాలని లేదు, గురువులు కూడా ఇస్తారు, వాళ్ళ దగ్గరకు కూడా వెళ్ళాలి మీరు. కాబట్టి ఆ విధంగా చూసుకోవాలి. లైన్లో వస్తేనే మీకు సాధ్యమవుతుంది. లైన్లో రాకపోతే నేను ఎవరికి కమ్యూనియన్ ఇవ్వలేను, దివ్య ప్రసాదాన్ని ఇవ్వలేను. అందుకని అందరూ క్రమశిక్షణతో రావాలి. దయచేసి నెట్టుకోవద్దు. నేను ముందు అని తాపత్రయం అవసరం లేదు. ఇది దేవుని దివ్య ప్రసాదం కాబట్టి నిదానంగా కొంచెం మనసు కుదరబడేలా ఉంచుకొని మీరు రావటం మంచిది. సహోదరి సహోదరులారా, గమనించండి, దివ్య సప్రసాదాన్ని కేవలం కథోలిక విశ్వాసములో ఉన్నటువంటి వారు మాత్రమే స్వీకరించాలి. కొంతమంది కథోలికులు కాకుండా దీక్షను స్వీకరించారు, వారు దయచేసి రాకూడదు. కేవలం ఆర్సీఎం సంఘానికి చెందినటువంటి విశ్వాసులు మాత్రమే దివ్య సప్రసాద స్వీకరణకు ముందుకు రాగలరు. జీవాహారం జీవాహారం
ప్రేమాహారం ఇదే నిత్య జీవాహారం. ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమారం. జీవారం జీవారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమారం. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. జీవారం జీవారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమారం. ఆత్మల ఆకలి తీర్చును ఈ ఆహారం. పరలోక రాజ్యం చేర్చును ఈ ఆహారం. ఆత్మల ఆకలి తీర్చును ఈ ఆహారం. పరలోక రాజ్యం చేర్చును ఈ ఆహారం. ఈ నిత్య జీవముకై శ్రమించుడి, పరలోక ఆనందం అనుభవించుడి. ఈ నిత్య జీవముకై శ్రమించుడి, పరలోక ఆనందం అనుభవించుడి. జీవారం జీవారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమారం. అలసిన విశ్వాసిని నడిపించుని ఆహారం. శోధనలో వేదనలో ఆత్మబలమి ఆహారం. అలసిన విశ్వాసిని జీవారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమారం.
ఆహారం పరలోక రాజ్యం చేర్చును ఈ ఆహారం ఆత్మల ఆకలి తీర్చును ఈ ఆహారం పరలోక రాజ్యం చేర్చును ఈ ఆహారం ఈ నిత్య జీవముకు శ్రమించుడి పరలోక ఆనందం అనుభవించుడి ఈ నిత్య జీవముకు శ్రమించుడి పరలోక ఆనందం అనుభవించుడి జీవారం జీవారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమారం జీవారం జీవారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమారం అలసిన విశ్వాసిని నడిపించుని ఆహారం శోధనలో వేదనలో ఆత్మబలమి ఆహారం నడిపించుని ఆహారం శాశ్వత భోజముకై ప్రార్థించుడి పరలోక వారసులై జీవించుడి ఈ శాశ్వత భోజముకై ప్రార్థించుడి పరలోక వారసులై జీవించుడి జీవారం జీవారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమారం మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై సదా సదయుడు సుధా హృదయుడు ఆత్మరూపచరుడు సదా సదయుడు సుధా హృదయుడు ఆత్మరూపచరుడు
మండుచున్న పొదలో అగ్నిజ్వాల ఇతడే, దివ్య మందసములో వాక్య రూపమితడే. మండుచున్న పొదలో అగ్నిజ్వాల ఇతడే, దివ్య మందసములో సదయుడు సుధాహృదయుడు ఆత్మరూపచరుడు, మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై. సదయుడు సుధాహృదయుడు ఆత్మరూపచరుడు, మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై. సదయుడు సుధాహృదయుడు ఆత్మరూపచరుడు, సదయుడు సుధాహృదయుడు ఆత్మరూపచరుడు, జగతము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అపరూపధరుడై. జగతము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అపరూపధరుడై. క్రీస్తుని ఆత్మమా పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారుబడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన ఆలకించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మిమ్మెడబాయినట్టు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి, ఇప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలమున నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. మనకు పూజ సమర్పించినటువంటి మెత్రాణులు
జోసఫ్ రాజారావు గారికి మంచి ఆరోగ్యం దయచేసి వారి చేస్తున్నటువంటి కార్యాల్లో దేవుడు వారికి ఎలా తోడుగా ఉండాలని అందరము కలిసి పరలో జపం, మంగళవార్త జపం, స్తుతోస్తోత్రము వేడుకుందాం. పరలోకమనుడు మా తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. ఆమేన్. దేవుని వరప్రసాదము చేత నిండిన వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారిని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము మీకే స్తోత్రం కలుగును గాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మాకు నిత్య రక్షణదాయకమైన ఈ దివ్య బలి ఫలములు మాకు భద్రతను వసగునుగాక. పవిత్రమైన ఈ బలి సకల కీడుల నుండి మమ్ము సంరక్షించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. అందరూ కూర్చో నిమిషం పాటు. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, దీక్షాపరులారా, గుణదల మాత భక్తులారా, ఈ సంపూర్ణ రాత్రి జాగరణ ప్రార్థన, దీక్షాపరుల జాగరణ ప్రార్థనకు దేవాది దేవుడు చక్కని వాతావరణాన్ని కల్పించినందుకు గాను, మరి ముఖ్యంగా మరియ తల్లి మన కొరకే ప్రార్థన చేస్తే అనేక మధ్యస్థ ప్రార్థన ద్వారా అన్నీ కూడా సవ్యంగా జరగటానికి సహకరించినందుకు ఆ తల్లి యొక్క ప్రార్థన ద్వారా ఆ దేవాది దేవునికి మరియ తల్లికి గట్టిగా చప్పట్లు కొట్టి స్తుతులు స్తోత్రాలు, అదేవిధంగా మరియమాత గౌరవాన్ని తెలియజేద్దాం. ఈ తపస్సు కాలంలో మీరందరూ కూడా షెడ్యూల్ చూసుంటారు, మీ విచారణలో కూడా మీరు చూస్తారు. మన ప్రియతమ తండ్రి గారు మహాగణ శ్రీ 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 తెలగతోటి జోసఫ్ రాజారావు గారు అలు పెరగకుండా ఊపిరాడకుండా విచారణ తిరుగుతూ దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ దివ్య సంస్కరణ అందిస్తూ మనందరినీ కూడా ఆత్మీయ పదములు నడిపించటానికి ఎంతగానో కృషి చేస్తున్నారు. అయినా కానీ ఈరోజు మన మీద ఉన్నటువంటి ప్రేమ కారణంగా ఇంత ఉదయాన్నే మన కొరకు వచ్చి ఈ చక్కని దివ్యబలి పూజను మనకు సమర్పించినందుకు గాను మీ అందరి తరపున, వ్యక్తిగతంగా నా తరపున తండ్రి గారికి హృదయపూర్వకమైన కృతజ్ఞతా వందనాలను తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ మై లార్డ్. ఈ యొక్క జాగరణ ప్రార్థన కొరకై ఏర్పాట్లు కావలసినటువంటి సమస్తాన్ని ఈ విచారణలో, ఈ పుణ్యక్షేత్రంలో మనకు అనుగ్రహించినటువంటి మన రెక్టర్ ఫాదర్ గారైనటువంటి రెవరెండ్ ఫాదర్ ఏలేటి విలియం జయరాజ్ ఫాదర్ గారికి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రత్యేకమైన ధన్యవాదాలను తెలియజేద్దాం. వారు కళ్ళకు ఆపరేషన్ చేయించుకొని ఉన్నా కానీ చేయవలసినటువంటి విషయాలలో, ఇవ్వవలసినటువంటి వస్తువులలో కానీ, లేకపోతే జరగవలసిన కార్యంలో ఎటువంటి లోటు లేకుండా అన్నీ కూడా సవ్యంగా అందించినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలను తెలియజేస్తున్నాను. అదేవిధంగా వారి యొక్క సహచర బృందమైనటువంటి సహాయ గురువులైనటువంటి రెవరెండ్ ఫాదర్ బి వినయ్ గారికి, జి బాలస్వామి గారికి, కె ప్రతాప్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలను తెలియజేస్తున్నాను. ఈనాడు ఈ దివ్యబలి పూజలో పాల్గొన్నటువంటి రెవరెండ్ ఫాదర్ నక్కా డేవిడ్ రాజ్ ఫాదర్ గారికి, దామాల బాలయేస్ ఫాదర్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఫాదర్స్. అదేవిధంగా బిషప్ గారి సెక్రటరీ ఫాదర్ వినోద్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలను తెలియజేస్తున్నాను. గత రాత్రి అంతా కూడా మనకి దేవుని యొక్క వాక్య పరిచర్య చేసినటువంటి రెవరెండ్ ఫాదర్స్ మొలుగుమాటి ప్రకాష్ గారు, రెవరెండ్ ఫాదర్ బెన్నీ, రెవరెండ్ ఫాదర్ ఫిలోమిన్ రాజు, రెవరెండ్ ఫాదర్ చిన్నప్ప, రెవరెండ్ ఫాదర్ కోమూరు ప్రతాప్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలను తెలియజేస్తున్నాను. ఈ రాత్రి అంతా కూడా మనల్ని దైవికమైన సంగీతములో, చక్కని ఆలాపనతో, మనకి ఎటువంటి నీరసం రాకుండా దేవుని చక్కగా స్తుతించుకోవటానికి సహకరించినటువంటి
వారికి దేవుడిచ్చినటువంటి చక్కని గాత్రంతో మంచి గీతాలు ఆలపించినటువంటి రెవరెండ్ ఫాదర్ జి బాలస్వామి గారికి, వారికి సహకారం అందించినటువంటి మ్యూజిషియన్స్ అయినటువంటి రాహుల్ రవి గారికి, అదేవిధంగా చక్కని సౌండ్ సిస్టాన్ని అరేంజ్ చేసినటువంటి మల్లేష్, అదేవిధంగా వారి సౌండ్ సిస్టానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. సింగర్స్ కూడా అదేవిధంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గుణదల కోయర్, ఓకే, గుణదల కోయర్కి ప్రత్యేకంగా ధన్యవాదాలను తెలియజేస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా నాకు సహకరించినటువంటి మా ఉపదేశుల బృందం జోజిబాబు, అదేవిధంగా చాలామంది సహకరించారు. అందరి పేర్లు ఇప్పుడు చెప్పటం అంత మనకి సమయం లేదు కాబట్టి వారందరికీ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం ప్రియులారా. ఈ సందర్భంగా ప్రియులారా, మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ రప్పించడానికి సమాచారాన్ని అందించినటువంటి మీ విచారణ గురువులు తెలియజేయండి. వాళ్ళకి విచారణ గురువులు అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలను తెలియజేస్తారని మీ విచారణ గురువులకి ప్రత్యేకంగా చప్పట్లు కొట్టి ధన్యవాదాలను తెలియజేద్దాం ప్రియులకు దేవుని బిడ్డలారా. ఈ సందర్భంగా చాలామంది ఈ కార్యక్రమం ఇంత సజావుగా సాగటానికి, దేవునికి మహిమకరంగా, మనందరికీ ఆధ్యాత్మికంగా బలం చేకూరే విధంగా సహకరించినటువంటి చాలామంది ఉన్నారు. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియచేయటం అంత కష్టం, సమయం లేదు కాబట్టి వారందరికీ కూడా ప్రత్యేకంగా గట్టిగా చప్పట్లు కొట్టి ధన్యవాదాలను తెలియచేద్దాం ప్రియులకు దేవుని బిడ్డలారా. ఈ సందర్భంగా తండ్రి గారిని ఒక్క నిమిషం పాటు పీఠ ముందుకు వచ్చినట్లయితే మా యొక్క సన్మానాన్ని స్వీకరించవలసిందిగా సవినయంగా మనవి చేస్తూ ఉన్నాం. గాయక బృందం ముందుగా వచ్చి తండ్రి గారికి పుష్పగుచ్ఛాన్ని ఇవ్వవలసిందిగా మనవి చేస్తున్నాను. రండమ్మా, అందరూ వచ్చండి. ఆగండి అమ్మా, ఆగండి, వాళ్ళని కూడా రానివ్వండి త్వరగా. కమ్ యా కమ్. చప్పట్లో కొడదాం అందరం కూడా. అటు చూడండి అమ్మా. అదేవిధంగా దీక్షాపరులు ముందుకు వచ్చి తండ్రి గారిని దుశ్శాలువాతో గౌరవించవలసిందిగా మనవి చేస్తున్నాను. నిదానం. దీక్షాపరులందరికీ మనవి, మీకు అందరికీ సింపుల్ బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేయడం జరిగింది మన బోర్డింగ్ ఆవరణలో. వెళ్ళేటప్పుడు అందరూ కూడా ఆ సింపుల్ బ్రేక్ఫాస్ట్ని ఆరగించి వెళ్ళవలసిందిగా మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. చివరి ఆశీర్వాదం. దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండండి. ఎక్కువ గొడవ చేస్తున్నారు ఈ ప్రక్కన, ఎవరు మాట్లాడుతున్నారు ఇప్పుడు. వాళ్ళు చెప్పండి, ఓ మాట చెప్పండి గట్టిగా. నిశ్శబ్దంగా ఉండాలి, ఆవరణలో ఎవరు మాట్లాడకూడదు. ప్రభువు మీతో ఉండునుగాక. మీ శిరములు వంచి దేవుని ఆశీస్సుల కొరకై ప్రార్థించండి. దయామయుడైన సర్వేశ్వరుడు తన ఏకైక కుమారుని శ్రమల ద్వారా నిస్వార్థ ప్రేమకు మీకు ఒక ఆదర్శమును చూపెను. మీరు కూడా దేవుని తోటి మానవులను ప్రేమతో సేవించి దేవుని అద్భుత దీవెనలకు యోగ్యులగుదురుగాక. క్రీస్తు భౌతిక మరణము ద్వారా శాశ్వత మరణము నుండి విముక్తులైతరని నమ్ముచున్న మీరు ఆ మృత్యుంజయుని ద్వారా నిత్య జీవనం పొందుదురుగాక. తనను తాను తగ్గించుకున్న ప్రభుని ఆదర్శం అనుసరించు మీరు కూడా అతని ఉత్థానములో భాగస్థులగుదురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుని ఆశీర్వాదము మీపై దిగువ సర్వదా మీతో ఉండునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. ఆడపిల్లలు కమ్యూనిటీకి వచ్చినప్పుడు ఒకటే నా వస్త్రాలు లాగారు, చినిగిపోయింది అనుకుంటాను. సరే అయినా పర్వాలేదు, కొత్త కొనుక్కుంటాను అనుకోండి. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. అందరు అదే విధంగా నిలబడి ఉండండి. ఆ మధ్యలో గ్యాప్ ఫిల్ చేయండి, దగ్గరకు వచ్చేసేయండి. అందరు దగ్గరకు వచ్చి ఇటు దగ్గరకు వచ్చి ఇక్కడ కాదు, అక్కడ దగ్గరకు వచ్చేయండి. ఫాదర్స్ ప్లీజ్ కమ్ ప్లీజ్. కొంచెం వెనక్కి జరగండి అమ్మా, కొంచెం వెనక్కి జరగమ్మా.
దారులుగా ప్రవహించు